హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్ సుజాత కటకం. నేను వచ్చేసి రోజు డైలీ హెల్తీ ఫుడ్ చూపిస్తానండి. ఆరోగ్యంగా ఉండాలి, మనము ఆనందంగా ఉండాలి జీవితము అంటే మనం హెల్తీ ఫుడ్ తినాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్, అలాగే జ్యూసులు, కూరగాయల జ్యూసులు, మన ఇష్టం వచ్చిన కూరగాయల జ్యూసులు తీసుకోవచ్చు. మార్నింగ్ కొద్దిగా అల్లం వేయాలి, దాంట్లో సొరకాయ, పొట్లకాయ, టమాటా, క్యారెట్, దీంతో జ్యూస్ చేసి వడగట్టేసి మిక్సీలో వేసుకొని ఇలా వడగట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దీనికి సాల్ట్, పెప్పర్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. జీరా పౌడరు, సాల్ట్ మన ఇష్టం వచ్చిన వేసుకోవచ్చు. హెల్త్గా చాలా పనికొస్తాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఇది బాగా ఆరోగ్యంగా ఉంటుంది. అన్నీ ఇందులో న్యూట్రిషన్స్ ఫుడ్ చాలా 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 బాగుంటుందండి. దయచేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్ సుజాత కటకం కిచెన్ నా ఛానల్ పేరు. యూట్యూబ్లో నేను రోజు వెరైటీ జ్యూసులు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, స్టీమ్ ఫుడ్ కానీ, న్యాచురల్గా ఏముంటాయో అవే చూపిస్తున్నానండి. నేను అందరిలాగా డిఫరెంట్గా చూపించాలి అనుకున్నా. అందరేమో ఫుడ్ కాన్సెప్ట్ వేరే ఉంటుంది. పొద్దున్న లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తిందామా, దోశ తిందామా, వడ తిందామా, పూరి తిందామా, పరోటా తిందామా, ఏదో ఇట్లా ఆలోచిస్తూ వెరైటీ ఫ్రూట్స్ తింటారు అందరూ. నేను అలా తినానండి. నా క్లాస్ చేసినప్పటి నుంచి నేను నారాయణ స్వామి డాక్టర్ చెప్పారు కదా, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. మనం కూడా ఒకరిపైన ఆధారపడకుండా ఎవరిది వాళ్ళు తిని ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ చేంజ్ చేసుకోవాలండి. బయటికి వెళ్ళినప్పుడు తప్పది, ఇంట్లో ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు తప్పది మనం చేసుకోవడము. మామూలుగా ఉన్నప్పుడైతే ఇట్లాంటి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటారండి. ఇందులో ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. ప్రతి దాంట్లో విటమిన్స్, ఐరన్స్ ఏదైనా మీకు ఈజీగా దొరుకుతుందండి. డైజెషన్ ప్రాబ్లం ఉండదు. దీంతో బీపీలు, షుగర్లు తక్కువైపోతుంది. తిన్నా కొద్ది రుచి తెలుస్తుంది మీకు. అప్పుడు కంట్రోల్ అయిపోతుందండి బాడీకి. మనకి వేడి తగ్గుతుంది, ఒంట్లో ఎన్నో ఉపయోగాలు, సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. దయచేసి మరీ వినండి, నోట్ చేసుకోండి. ఇవన్నీ మీరు ట్రై చేసుకోండి చూసి. ఇది వచ్చేసి జ్యూస్ అండి. క్యారెట్, టమాటా అండ్ సోరకాయ, పొట్లకాయ ఇవన్నీ కలిపి జ్యూస్ చేసి నేను వడగట్టేసి దాంట్లో పెప్పరు, సాల్టు అండ్ జీరా పౌడర్ ఇవన్నీ వేసా టేస్ట్ కోసం. మనకి ఇంకో వేరే ఏమి వేయలేదు, ఇంకా అవే నేను చెప్పిన ఇంగ్రీడియంట్సే వేసాను. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో, డ్రై ఫ్రూట్స్, బొప్పాయి. ఇందులో కూడా ఎంత ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బొప్పాయిలో కానీ, డ్రై ఫ్రూట్స్లో కానీ, మస్క్ మిలన్ కానీ, ఏవైనా ఫ్రూట్స్ ఇవి తింటే కడుపు నిండిపోతుంది. మీకు 2-3 గంటలు మధ్యాహ్నం వరకు లంచ్ చేసే టైం వరకు మీకు అరిగిపోతుందండి. దీంతో ఏ ప్రాబ్లం లేదు, మీకు ఇండైజెషన్ కూడా ఉండదు మీకు. చూడండి ఎంత బాగా చేశాను, ఎంత బాగా చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి, తెలుసుకోండి అన్ని విషయాలు. ఓకే, థ్యాంక్ యూ మరి.